నేడు తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. మిగిలిన 19 మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనున్నారు. ఇప్పటికే 100 మంది అభ్యర్థులు ప్రకటించిన ఏఐసీసీ ఈ రోజు సాయంత్రం వరకు థర్డ్ లిస్ట్ తెలుపుతారు. దీంతో 19 నియోజకవర్గాల్లోని ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ 119 అభ్యర్థులను ప్రకటించడం పూర్తవుతోంది. మొత్తం అభ్యర్థులను ప్రకటించి వరుసగా బహిరంగ సభలు, బస్సు యాత్రలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వ్యూహ రచన చేస్తోంది. తెలంగాణ ప్రజల కల అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్. తెలంగాణ సెంటిమెంట్ నినాదంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టింది. నేడు తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయనున్నారు. మిగిలిన 19 మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనున్నారు. ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ ఈ రోజు సాయంత్రం వరకు థర్డ్ లిస్ట్ తెలుపుతారు. దీంతో 19 నియోజకవర్గాల్లోని ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ 119 అభ్యర్థులను ప్రకటించడం పూర్తవుతోంది. మొత్తం అభ్యర్థులను ప్రకటించి వరుసగా బహిరంగ సభలు, బస్సు యాత్రలు చేయాలని భావిస్తోంది. కాంగ్రెస్ ప్రకటించిన 6 హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే వ్యూహ రచన చేస్తుంది. తెలంగాణ ప్రజల కల అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్. తెలంగాణ సెంటిమెంట్ నినాదంతోనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధిష్టానం పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన ఇంకా 19 స్థానాలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆయా 19 స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. 2 లిస్టులను విడుదల చేసింది. ఇప్పటికే మొదటి విడత 55 మంది అభ్యర్థులతో, రెండవ విడత 45 మంది అభ్యర్థులతో కూడా ప్రకటించింది. మొత్తంగా 119 నియోజకవర్గాలకు గాను 100 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. వాస్తవానికి కొంత ఆలస్యమైందని చెప్పుకోవాలి. ఆలస్యానికి మాత్రం 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, కమ్యూనిస్టుతో పొత్తు. ఈ రోజు వరకు కూడా సిపిఐ, సిపిఎం విషయంలో పొత్తుకు సంబంధించిన ఏ స్థానాలు ఇవ్వాలనే విషయంపైన కూడా క్లారిటీ రాలేదు. మొదటగా చెన్నూరు, మిర్యాలగూడ, కొత్తగూడెం, మునుగోడు సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత రోజు రోజుకు పరిణామాలు వేగంగా మారాయి. ఆ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా ఉండడంతో పొత్తులు ఆ 4 స్థానాలు వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ. నిన్న సిపిఐతో పొత్తుకు ప్రాథమికంగా చర్చలు జరిగాయి. కొత్తగూడ స్థానం ఒకటి సిపిఐకి ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిపిఎం కు స్థానాల్లో కేటాయింపు విషయంలో మాత్రం చర్చలు విఫలమైన నేపథ్యంలో సిపిఎం ఒంటరిగానే పోటీ చేసే ఆలోచనలో ఉంది. ఇక రెండవది, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు ఉన్నాయన్న నేపథ్యంలో కూడా నామినేషన్ల చివరి వరకు కూడా వేచి చూసింది. ఇప్పటికే వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వారు కూడా తిరిగి కాంగ్రెస్ గూడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక నామినేషన్లు కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రంలోగా మిగిలిన 19 స్థానాలకు చెందిన అభ్యర్థులు మాత్రం ఏఐసీసీ ప్రకటించేందుకు మాత్రం సిద్ధమైంది. మొత్తానికి ఫస్ట్ లిస్ట్ లోనే అన్ని అభ్యర్థులకు ఖరారు చేయాలని అనుకున్నప్పటికీ ఇటు పొత్తుల విషయం కావచ్చు, చేరికలు ఉన్న నేపథ్యంలో కూడా 3 లిస్టుగా విభజించి మొత్తానికి ఇప్పటికే 100 స్థానాలు ప్రకటించిన నేపథ్యంలో మిగతా 19 స్థానాలకు మాత్రం ఈ రోజు మాత్రం సాయంత్రంలోగా ఏఐసీసీ విడుదల చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది సుజాత. అలాగే సిపిఐతో పొత్తులు కానీ చర్చలు కానీ ఒక కొలిక్కి వచ్చినట్లయినా అలాగే అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉందంటారు? సుజాత, వాస్తవానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో పొత్తు అనే దాని మీద కూడా చర్చ జరిగింది. వాస్తవానికి వాళ్ళు 4 సీట్లు అడిగిన పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ 2 ఇవ్వడానికి మాత్రం సిద్ధపడింది. కానీ వాళ్ళు అనుకున్నటువంటి చెన్నూరు కావచ్చు, మునుగోడు కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, కొత్తగూడ కావచ్చు, వీటికి సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఆ తర్వాత ఇటు మునుగోడుకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి చేరడం, ఇటు చెన్నూరుకు సంబంధించి వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి చేరడం, దానివల్లనే ఇటు మిర్యాలగూడ కూడా అవసరమైతే సిపిఎంకి ఇస్తే అక్కడ ఓడిపోయే అవకాశాలు ఉంది. అక్కడ బలంగా ఉన్న నేతలు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ 3 స్థానాలను కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతా ఉంది. అందులో భాగంగానే కమ్యూనిస్టులు మాత్రం బుజ్జగించే పని ఉంది. ఖచ్చితంగా చెరొక స్థానం మాత్రం ఇస్తాం, అవసరమైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇస్తామనేసి మాత్రం ప్రతిపాదనలు పంపినప్పటికీ సిపిఐ మాత్రం
దానికి ముందుకొచ్చి కొత్తగూడ టికెట్ మాత్రం సిపిఐ తీసుకొని మద్దతు ఇచ్చింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి. ఇక సిపిఎం విషయంలో మాత్రం వాళ్ళు కరాఖండిగా 2 సీట్లు కావాలని కూర్చున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి సిద్ధంగా లేదు. ఇటు మిర్యాలగూడ టికెట్, ఆ విధంగా మునుగోడు టికెట్ అడుగుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేని నేపథ్యంలో కూడా సిపిఎం తో పొత్తు మాత్రం విఫలమైందని చెప్పుకోవాలి. ఇక సిపిఐ తో మాత్రం ఒక స్థానానికి సంబంధించి కొత్తగూడ స్థానం ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. వాస్తవానికి అక్కడ కొత్తగూడలో కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నప్పటికీ అక్కడ ఒక బుజ్జగింపుల కమిటీ చైర్మన్ జానారెడ్డి నేతృత్వంలో కూడా అక్కడ ఉన్న అభ్యర్థిని కూడా పిలిచి ఇప్పటికే బుజ్జగించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది సుజాత. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.